1959 ఒక కుటుంబం క్రిస్మస్ సెలవులకి ఎంతో ఆనందంగా ప్రయాణం మొదలుపెట్టింది. కాని వాళ్ల గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. వాళ్ల కలల ప్రయాణం దశాబ్దాల పాటు అంతుచిక్కని ఒక పీడకలగా మారింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆధునిక సైన్స్ ఆ మిస్టరీని ఛేదించిందా, లేక ఆ ప్రశ్నగానే మిగిలిపోయిందా? ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. 1959 డిసెంబర్ నెల. వాకర్ కుటుంబం ఎన్నో ఆశలతో కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకోవాలని వాళ్ల ప్రయాణం మొదలుపెట్టారు. కానీ వాళ్లు సృష్టించుకోవాలనుకున్న ఆ సంతోషకరమైన జ్ఞాపకాలు ఒక భయంకరమైన విషాదంతో ముగుస్తాయని పాపం వాళ్లు ఊహించలేదు. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా వాళ్ల చివరి ప్రయాణం గురించి తెలుసుకుని, ఆ తర్వాత నాటి విచారణ ఎలా సాగింది, దశాబ్దాల పాటు ఆ కేసు ఎందుకు మూలన పడింది, చివరికి ఆధునిక టెక్నాలజీతో ఆ మిస్టరీ ఎలా వీడిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా మనం టైం ట్రావెల్ చేసి 1959 డిసెంబర్కు వెళ్దాం. ఫ్లోరిడాలో వాకర్ కుటుంబం చివరి ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎక్కడా, ఎలా ముగిసింది వివరంగా చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్లే వాకర్ కుటుంబం. తండ్రి క్లెఫ్, తల్లి క్రిస్టీన్, వాళ్ల 2 ముద్దుల పిల్లలు జిమ్మీ ఇంకా డబీ. అందరిలాగే వీళ్లక్కూడా చిన్న చిన్న కలలుండేవి. క్రిస్మస్ సెలవులని బంధువులతో జరుపుకోవాలని ఆర్కాన్సాస్కు బయలుదేరారు. కానీ డిసెంబర్ 20వ తేదీన వాళ్ల ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోయింది. ఫ్లోరిడాలోని ఒక నిర్మానుష్యమైన రోడ్డు పక్కన ఆ మొత్తం కుటుంబాన్ని హత్య చేసి పడేశారు. ఈ వార్త తెలియగానే ఆ ప్రాంతమే కాదు, యావత్ దేశం ఉలిక్కిపడింది. అసలు ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు, ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కానీ ఎందుకు ఈ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారనేదే వాళ్ల ముందున్న అతిపెద్ద సవాల్. దర్యాప్తు అధికారుల ముందు ప్రధానంగా 3 అనుమానాలున్నాయి. 1, ఇది దోపిడీ దొంగల పనా? 2, ఎవరైనా పాత కక్షలతో చేశారా? లేదా 3వది, ఇది ఏ సంబంధం లేని ఒక రోడ్ సైడ్ కిల్లర్ పనా? కానీ సమస్య ఏంటంటే, దోపిడీ జరిగినట్టు బలమైన ఆధారాలు లేవు. ఇక వ్యక్తిగత శత్రువులు ఉన్నట్టు కూడా ఎక్కడా తేలలేదు. సో మిగిలింది ఆ 3వ థియరీనే. ఎవరో ఒక అపరిచితుడు, ఒక హింసాత్మక వ్యక్తి ఈ పని చేసి ఉండాలి. కానీ దాన్ని నిరూపించడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. దాంతో కేసు అడ్డం తిరిగింది. అలా రోజులు గడిచాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయాయి. వాకర్ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ కేస్ ఫైల్స్ మీద దుమ్ము పేరుకుపోయింది. ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 ఏళ్లకు పైగా. ఆలోచించండి, ఒక తరం మారిపోయింది, అయినా ఆ కుటుంబానికి న్యాయం అందలేదు. వాళ్లను అంత దారుణంగా చంపిన ఆ కిరాతకుడు ఎవరో ప్రపంచానికి తెలియలేదు. కాలం గడిచే కొద్దీ ఈ కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీలా మిగిలిపోలేదు. అది అమెరికన్ల మనసులో ఒక భయంగా మారిపోయింది. అంటే ఎలాంటి కారణం లేకుండా ఒక అమాయకపు కుటుంబం ఇంత దారుణమైన హింసకు ఎలా బలవుతుంది అనే ప్రశ్నకు ఒక ప్రతీకగా నిలిచిపోయింది. అంతా అయిపోయింది, ఈ కేసుకి ఇక ముగింపు లేదు అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది, సైన్స్ రూపంలో. అదే ఈ కేసు గతిని పూర్తిగా మార్చేసింది. ఇక్కడే మనం కోల్డ్ కేస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడో మూసేసిన కేసులను కొత్త టెక్నాలజీ, ముఖ్యంగా DNA అనాలిసిస్ లాంటి వాటితో మళ్లీ ఓపెన్ చేయడం అన్నమాట. దశాబ్దాల నాటి కేసులకు కూడా పరిష్కారం చూపే ఒక అద్భుతమైన అవకాశం ఇది. సరిగ్గా అదే జరిగింది. కోల్డ్ కేస్ ఇన్వెస్టిగేటర్లు ఆ పాత ఫైల్స్ను దుమ్ము దులిపారు. దశాబ్దాల క్రితం క్రైమ్ సీన్లో దొరికిన చిన్న చిన్న ఆధారాలను మళ్లీ బయటకు తీశారు. వాటి నుంచి DNAను వేరు చేసి ఇప్పుడున్న ఆధునిక జెనెటిక్ డేటాబేస్లతో పోల్చి చూశారు. వాళ్ల కృషి ఫలించింది. ఇది కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూకి దారితీసింది. అవును, ఆ ఫోరెన్సిక్ విశ్లేషణ ఒక అద్భుతాన్నే చేసింది. శతాబ్దం పాటు ఒక నీడలా మిగిలిపోయిన ఆ హంతకుడికి చివరికి ఒక పేరు దొరికింది. ఆ పేరు చార్లెస్ యూజీన్ రన్నెల్స్. DNA మ్యాచ్ ద్వారా ఈ వ్యక్తిని హంతకుడుగా గుర్తించారు. ఇన్నాళ్లు అంతుచిక్కని మిస్టరీకి ఒక ముఖం దొరికిందన్నమాట. కానీ ఇక్కడే ఒక చేదు నిజం బయటపడింది. పోలీసులు రన్నెల్స్ని గుర్తించేసరికే అతను చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అంటే హంతకుడెవరో తెలిసింది గాని అతన్ని విచారించే అవకాశం, కోర్టులో నిలబెట్టే అవకాశం లేకుండా పోయింది. సరే, ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి వెళదాం.
1959లో పోలీసులు ఏమనుకున్నారు? ఇప్పుడు డిఎన్ఏతో ఏం తేలింది? ఈ రెండింటినీ ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 1959లో వాళ్ళు ఏమనుకున్నారు? రోడ్డు పక్కన ఎవరో అపరిచితుడు దాడి చేసుంటాడని. మరి డిఎన్ఏ దొరికాక వచ్చిన ముగింపేంటి? ఇది కూడా ఒక హింసాత్మక వ్యక్తితో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనే అని. అంటే దాదాపుగా వాళ్ల అనుమానమే నిజమైంది. అయితే ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికినా ఎందుకు అనే అతిపెద్ద ప్రశ్నకు సమాధానం దొరకలేదు. డిఎన్ఏ ఒక వ్యక్తిని చూపిస్తుంది, కానీ అతని మనసులో ఏముందో చెప్పలేదు కదా. అసలు వాకర్ కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేశారు? ఆ చిన్న పిల్లల్ని కూడా అంత కిరాతకంగా ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆ హంతకుడితో పాటే సమాధైపోయాయి. బహుశా ఈ కేసు మనకు చెప్పేది ఇదేనేమో. కొన్నిసార్లు చెడుకి పెద్ద కారణాలు, ఉద్దేశ్యాలు ఉండవు. మనం నడిచే దారిలో అనుకోకుండా తారసపడిన ఒక ప్రమాదకరమైన అపరిచితుడు కూడా మన జీవితాన్ని తలకిందులు చెయ్యొచ్చు. మరిది నిజంగానే ఎలాంటి కారణం లేకుండా రోడ్డు పక్కన తారసపడిన ఒక కిరాతకుడి పనేనా? లేక మనకు తెలియని కాలగర్భంలో కలిసిపోయిన నిజాలింకా ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మనకి ఎప్పటికీ దొరకకపోవచ్చు.